కమ్యూనికేషన్ టెక్నాలజీ పెరిగాక ప్రపంచం మొత్తం ఒక్కటిగా కలిసిపోతోంది. గ్లోబ్ అనేది గ్లోబల్ విలేజ్గా మారేసరికి ఇంతవరకు తమకు తెలియని విశేషాలు జనానికి పరిచయం అవుతున్నాయి. ఇతరుల భాషలు, ఇతరుల సంస్కృతుల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. నిజమే, అవైలబిలిటీ, రీచ్ పెరిగినప్పుడు మనుషుల టేస్టులు మారడం సహజం. అందుకే ఇప్పుడు చాలామంది స్వదేశీ వంటలే కాకుండా విదేశీ వంటలు కూడా రుచి చూడాలనుకుంటున్నారు. ఇదిగో ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చి ఓ కొత్త సౌకర్యాన్ని ఇచ్చింది. వివిధ దేశాల వంటల్ని కలిపి కొత్త కొత్త వంటలు సృష్టించే అవకాశం ఇప్పుడు వచ్చేసింది. ఇదిగో అలా వివిధ దేశాల ఫుడ్ ఫ్లేవర్స్ మిక్స్ చేసే ఓ మంచి ఏఐ టూల్ని ఇప్పుడు పరిచయం చేసుకుందాం. జనరల్గా మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు థాయ్ ఫుడ్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ ఫుడ్ కావచ్చు, ఇటాలియన్ ఫుడ్ కావచ్చు, ఇవన్నీ మనం తింటూ ఉంటాం, టేస్ట్ చేస్తూ ఉంటాం. ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటాం. అయితే రెండు దేశాలకు సంబంధించిన అంటే రకరకాల కాంబినేషన్స్, ఒక రెండు దేశాలకు సంబంధించిన ఫుడ్ని మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆసక్తి కూడా రావచ్చు. ఒక మంచి టూల్ ఉంది. ఆ టూల్ ఎలా పనిచేస్తుంది, ఎలా మిక్స్ చేసే రెసిపీలు ఇస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ టూల్ నేము ఫుడ్ మోడ్. సో ఇదేంటంటే గూగుల్ ఎక్స్పెరిమెంట్స్ కొన్ని ఉంటాయి, అందులో ఎక్స్పెరిమెంటల్ టూల్ ఇది ఒకటి. ఆ రెండు క్యూజిన్స్ కంబైన్ చేస్తుంది, ఒక రెసిపీని మనకి ఇస్తుంది. ఇది గూగుల్ ఏఐ ద్వారా పనిచేస్తుంది. ఇది ఎలా ఇస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. లాంచ్ ఎక్స్పెరిమెంట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి మనం. సో ఇక్కడ మనకి సింపుల్గా ఉన్న సెంటెన్స్ ఉంది కదా, ఇవి హైపర్ లింక్స్ కాదు, జస్ట్ మెను. ఇదే మొత్తం మెను. ఐ వాంట్ స్టార్టర్ అని ఇచ్చారు కదా, మనం స్టార్టర్ కావాలన్నా లేదంటే ఇంకా వేరేది ఏమైనా తయారు చేస్తున్నాం అనేది స్టార్టర్ మీద జస్ట్ క్లిక్ చేస్తే మనకి సూప్ అని ఇచ్చారు, మెయిన్ కోర్సు, డిజర్ట్. ఐ వాంట్ స్టార్టర్ ఫర్ 2 people మిక్సింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్, సరే ఇది ఒక కంట్రీ, ఇది ఒక 2 countries ఇచ్చారు, కిరిబాటి అండ్ బార్బడోస్ అని. నేను మెయిన్ కోర్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఎంతమందికి అనేది ఉంది కదా, సో ఇక్కడ మనకి ఎంతమందికి కావాలంటే అంతమందికి సెట్ చేసుకోవచ్చు. నేను 4 peopleకి యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే మిక్సింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ కంట్రీస్ తీసుకోవాలి కదా, ఏ రెండు దేశాల ఫుడ్ని మనం కంబైన్ చేయాలని అనుకుంటున్నాం అనేది చూద్దాం. నేను ఇప్పుడు కంట్రీ క్లిక్ చేయగానే మిక్స్ చేయాల్సిన 2 countriesకి సంబంధించింది ఒకేసారి ఆప్షన్స్ ఇస్తుంది. ఇటువైపు మనం ఒక కంట్రీది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే ఇటలీ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇందులో నేను వెజిటేరియన్ మాత్రమే కావాలనుకుంటున్నా. అందుకని ఈ ఫుడ్లో నేను వెజిటేరియన్ ఇచ్చారు, వేగన్ అని ఇచ్చింది, గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కూడా ఉంది. నేను ఇప్పుడు ఏంటంటే వెజిటేరియన్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు లెట్స్ కుక్. ఎస్, క్రీమీ పొటాటో పాస్తా. దిస్ హార్టీ మెయిన్ కోర్స్ పాస్తా డిష్ బ్లెండ్స్ ద క్రీమీ earthy flavors of Russian potato and mushroom dishes with the freshness of Italian pasta and herbs. మనం ఇచ్చాం 4 members కావాలని. 4 membersకి సరిపడా గ్రామ్స్తో సహా మనకి ఇక్కడ మనం చూస్తున్నాం ఇంగ్రీడియంట్స్ని ఎలా చేయాలనేది ప్రిపరేషన్. ఇదంతా ఈ ప్రిపరేషన్కి ప్రో టిప్స్ అని కూడా ఇచ్చారు మళ్ళీ దీంట్లో. ఫర్ ఎక్స్ట్రా ఫ్లేవరు సాల్ట్ ద పొటాటోస్ అండ్ మష్రూమ్స్ విత్ ద ఆనియన్స్ అండ్ గార్లిక్. ఎలా తయారు చేయాలి ఆ రెసిపీ గురించి ఇవ్వడం మాత్రమే కాదు, కంటితో చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదా. సో అందుకని ఆ ఇమేజ్ అలా ఇచ్చారు. ఆ ఇమేజ్ చూడగానే మనకు ఒక ఐడియా వస్తుంది అని. చూద్దాం 2-3 countries ర్యాండమ్గా ట్రై చేద్దామండి, అసలు ఏమొస్తాయో. ర్యాండమ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ర్యాండమ్ లెట్స్ కుక్. సుడాను జిబోటి అంట. చూడండి ఈ రెసిపీ చూడండి, ఇది కూడా వెజిటేరియనే. సర్వింగ్ 2 peopleకి ఇచ్చారు, 35 minutesలో ప్రిపేర్ చేయొచ్చు. ఇంగ్రీడియంట్స్ చూడండి. ఓకే, ఇది ఓకే, నైస్. నెక్స్ట్ ఇంకొక చూద్దాం. నమీబియా సింట్ మార్టిన్. ఇది అబ్బో డిజర్ట్ ప్రిపేర్ చేసింది చూడండి. ఇది కూడా ఇది ఏంటంటే మనం ర్యాండమ్గా అడుగుతున్నాగా సూప్ ఇచ్చింది. ఇక్కడ డిస్క్లైమర్ కూడా ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఈ రెసిపీస్ ఏది కూడా కిచెన్లో తయారు చేసినవి కాదు, మన జడ్జిమెంట్ కూడా ఉండాలి, ఇక్కడ మన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఫుడ్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు. ఎందుకంటే మనం అక్కడ వాళ్ళు ఏదో 2 కాంబినేషన్స్ ఇచ్చారు కదా అని చెప్పి అవన్నీ యాడ్ చేసి టాక్సిక్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ రావచ్చు. అందుకనే మన జడ్జిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవంతా కూడా సరదాగా ఒకసారి ట్రై చేయొచ్చు, బాగుంటేనే ముందుకు వెళ్ళాలి, లేకపోతే లైట్ తీసుకోవాలి. సో ఎవరైనా ట్రై చేయొచ్చు.